స్టూడెంట్స్ ధర్నా చేస్తున్నారు. అసలు ఈ పేపర్ లీక్ అవడానికి రీజన్ ఏమైనా అనుకుంటున్నారా? పేపర్ లీక్ అవడానికి రీజన్ గవర్నమెంట్ ఇన్కాంపిటెన్సీ. ఏం చెప్పలేము, ఏం చేయలేము. అంటే వాళ్ళు చేయాల్సింది చేయలేకపోయారు అంతే. అంటే పేపర్ లీక్ అయ్యి చాలా రోజులైంది కదా, ఎందుకంటే సడన్ గా స్టూడెంట్స్ అందరూ మేల్కొన్నారు. అంటే ఒక రీజన్ తర్వాత ఒకటి పైల్ అవ్వక అయినందుకు ఇప్పుడు సడన్ గా ఇట్లా అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఢిల్లీలో మనకి భారీ ఎత్తుగా ధర్నా చేస్తున్నాడు స్టూడెంట్స్. అక్కడ పోలీసులు అయితే మహిళల మీద చేసుకోవడం, అది కూడా మెన్ పోలీసు. మీరేం ఒక యాజ్ ఏ ఉమెన్ గా ఏమనుకుంటున్నారు? యాజ్ ఎ ఉమెన్ గా దట్ ఈస్ ఏమంటారు, చాలా లైక్ ఉమెన్ కి చాలా డిస్రెస్పెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవ్వట్లేదు. ఉమెన్ డిటైన్ చేస్తున్నారు, ప్రెగ్నెంట్ ఉమెన్ డిటైన్ చేస్తున్నారు, పిల్లల్ని కొడుతున్నారు, పెద్దల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నారు. ఇది చూస్తూ ఉంటే ఒక రకంగా మొత్తం సిటీని కూల్చిపడేసేటట్టు అనిపిస్తుంది. సో ఫైనల్ మీరు ఏం కోరుకుంటున్నారు? వి వాంట్ జస్టిస్. స్టూడెంట్స్ దగ్గర నుండి మా అందరికి జస్టిస్ కావాలి, అంతే మాకు. సో నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని అంటున్నారు, మీరు కూడా కోరుకుంటున్నారా? గవర్నమెంట్ నో కమెంట్. ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్. ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేస్తే ఏమైనా స్టూడెంట్ కి బెటర్ డేట్ ఉంటుంది అనుకుంటున్నారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎడ్యుకేషన్, నేను విన్నాను 1990s లో ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఇలానే ప్రొటెస్ట్ చేశారు. అతను మనం చేసినప్పుడు మనకి కూడా మనకి సపోర్ట్ చేయకపోవడం ఇది చాలా దారుణంగా ఉంది అంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజైన్ చేస్తే బెటర్ అంటే. సో రిజైన్ చేస్తే ఇప్పుడు ఓకేనా మీ అందరికి? ఓకే అంటే ఇంకా రిఫార్మ్స్ తేవాలి, ఇంకా బెటర్ అకౌంటబిలిటీ తీసుకోవాలి, ఇంకా బెటర్ గవర్నమెంట్ రావాలి మనకి. అంటే ఎప్పుడు చూస్తే స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుంది. ఎవరి వల్ల? అసలు డిఫరెన్స్ గవర్నమెంట్ వల్ల. గవర్నమెంట్. థ్యాంక్ యూ.